యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్గా సరే, కొంతమంది మైండ్ సెట్స్ మనిషికి ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడంతా మీరు ఒక సింగిల్ హ్యాండ్ ఫైట్ లాగా మీ లైఫ్ కదా. అవునండి. అప్పుడేమో పెళ్ళికి ముందు అన్ని బాధ్యతలు మీ మీద వేసుకుని అన్ని ఇంట్లో ఫాదరు మదరు మీరే అయ్యి అన్నీ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫాదరు మదరే అయ్యారు మీ పిల్లలకి. అవునండి కదా, సింగిల్ హ్యాండ్ ఫైట్. ఇప్పుడు మళ్ళీ ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంటుందండి మీకు ఇన్ జనరల్గా? అంటే ఇక్కడ ఫాదరు మదర్ అని కాదు, నేను ఎక్కువ కేర్ తీసుకుంటుంటాను. ఇప్పుడు అప్పట్లో కూడా మా నాన్నగారు మా అమ్మగారు అందరూ ఉన్నా కూడా, అది చెప్పాను కదా, ఇంట్లో ఒక వస్తువు లేదంటే దాన్ని నేనే ఇంట్రెస్ట్గా నాకు ఇది కావాలి, ఇది ఇంట్లో ఇలా ఉండాలి, మా ఇల్లు కూడా ఇలా ఉండాలి, మా ఇంట్లో కూడా కార్పెట్ వేయాలి, మా ఇంట్లో కూడా సోఫా ఉండాలి, ఇలా ఆలోచిస్తుంటాను. వాళ్ళ ఇంట్లో ఉంటే మనకెత్తుకు మేము ఇలాగే ఉంటాం అని ఉండదు నాకు. ఒక ఇంట్లో చూసానంటే ఆ కెపాసిటీ మనం కూడా ఎందుకు కొనలేమా, కొనొచ్చు కదా అని ఆ మైండ్ సెట్ అలాగే లైఫ్లో కూడా వచ్చింది. ఇప్పుడు మన పిల్లలు ఆ అమ్మాయి స్విమ్ చేస్తారు, ఎందుకు మా సిస్టర్ కూడా నేర్చుకుని అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా. సో అందుకని అమ్మా నాన్న వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు చెయ్యనేది నేను చేస్తాను. అలాగే ఇప్పుడు కూడా అంతే, మా పిల్లలు కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా మా పిల్లల అదర్ యాక్టివిటీస్ అంటే నేనే వెళ్తుంటాను, నేర్చుకోమంటుంటాను. మా పిల్లలు, మమ్మీ నీకు వేరే పనే ఉండదా మమ్మీ, ఎప్పుడు ఇంటికి వస్తే ఇది చేయి అది చేయని ఎప్పుడు ఇలా శాసిస్తూనే ఉంటావా, స్విమ్మింగ్ వెళ్ళమంటావు, దీనికి నాకు రెస్టే ఇవ్వవా మమ్మీ అంటుంది మా అమ్మ. ఇప్పుడు ఇంకా దానికి 7 years, అసలు రెస్టే ఇవ్వవా మమ్మీ, నువ్వు ఎప్పుడు బిజీగానే ఉండాలా, మేము కొంచెం రిలాక్స్ అని ఇవ్వ మేడం మమ్మీ అంటది. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి టార్గెట్స్ ఎక్కువైపోయి వాళ్ళు మన టైంలో చదువులు వేరు. ఇప్పుడు మా సిస్టర్ అంతా అసలు భయపడేవారండి, నాకు మాట్లాడేవారు కాదు, నేను ఏం చెప్తే వినేవారు అనమాట. 5 o'clock లేవా, ఓకే అమ్మ అక్క లేస్తున్నాను అక్క అంతే. ఇప్పుడు పిల్లలు కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఏంటి మమ్మీ పొద్దునే నీ గోలా, ఎందుకు ఇంత తొందర లేపుతున్నా, నేను నిద్రపోని మమ్మీ, నాకు హ్యావ్ టు స్లీప్ మమ్మీ అంటది మా అమ్మాయి. అదేలేండి. కానీ నేను ఇంకొక చాలా డెలికేట్ ఇష్యూ అండి, బట్ ఈ తరం హీరోయిన్లకి కొంతమందికి మీలాంటి ఒక సీనియర్ యాక్ట్రెస్ చెప్పే మాటలు వాళ్ళకి హెల్ప్ కావచ్చు. ఒక్కొక్కసారి ఒక ఇంటర్వ్యూలో మాటలు విన్నప్పుడు మీరు ఇంత ఒక డొమెస్టిక్ మైండ్ సెట్, ఒక హౌస్ వైఫ్కి ఏం కావాలో ఆ అవసరమైన ఆ మానసిక పరిణితనండి, పరిపక్వతనండి, అన్ని వైపుల నుంచి అన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వచ్చే ఒక లైఫ్ స్టైల్ మీది, మైండ్ సెట్. కానీ బట్ వేర్ ద మిస్టేక్ హ్యాపెండ్ అండి మీ పర్సనల్ లైఫ్లో? నాకేం మిస్టేక్ ఏం జరగలేదండి. మిస్టేక్ ఏముంది, మిస్టేక్ అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉన్నాను, కొన్ని హీరోయిన్ అవ్వడానికి ఏం ఫేస్ చేయాలో చేశాను, హీరోయిన్ అయ్యాను. అంటే ఫేస్ చేశానంటే ఎక్స్పీరియన్స్ అయింది తప్ప ఇలా ఉండాలి, ఓకే ఇదిగా నెగటివ్స్ లేదు, ఇలా ఓకే ఇది ఉందా, నెగటివ్ ఉందా మనకొద్దు, ఓకే దూరంగా ఉందాం, ఓకే నెక్స్ట్ మంచి జరిగింది, హీరోయిన్ అయ్యాను. పెద్ద డైరెక్టర్ గంగేమ్రన్ గారు, ఇక్కడ తెలుగులో ఈవి సత్యనారాయణ గారు, చేశాను. ఓకే ఐ లక్, దేవుడు గాడ్ గ్రేస్. అలాగే ఇంకా మ్యారేజ్ లైఫ్లో కూడా ఒక మ్యారేజ్ చేసుకున్నాను, నాకేం పెద్ద టెన్షన్స్ లేదు. నేను అనుకున్నట్టే నేను ఎలా ఉండాలనుకున్నా అలాగే ఉంటున్నాను హ్యాపీగా. నాకు అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేదు, ఏ ఫోర్స్ లేదు, నేను ఎలా ఉండాలో అలా. ఇంట్లో ఫ్రీ బర్డ్ నేను. కానీ చాలా విచిత్రమైన విషయం, అందరూ విచిత్రంగా ఆమన్ గారి విషయంలో ఫీల్ అయ్యేది, మీరు చాలా దైవభక్తురాలు, సంప్రదాయవాది, అసలు 16 అణాల హిందూ అమ్మాయి, ముస్లిం పర్సన్ని ఎలా చేసుకోవడం అన్నది అసలు సంథింగ్. అంటే నాకు మతాల మీద నమ్మకం లేదండి. నాకు రిలీజియన్ అనేది ఏం లేదు, ఆడ మగ అంతే. అంటే ఇప్పుడు నేను పెరుమాళ్ బాలాజీని ముక్తా అది నా ఇంట్రెస్ట్, నాకు అది ఇష్టం. అందుకని అల్లా ముక్తున్న తప్ప నేను అనట్లేదు, జీసస్ ముక్త తప్ప అనట్లేదు. జీసస్ నాకు ఇష్టమైతే నేను ఇప్పుడు నాకు కూర్చున్నప్పుడు చర్చికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్తాను. అలాగా నాకు చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా మంది అలాగే నాకు రిలీజియన్ మతాల మీద పెద్ద
ఇదేం లేదు నాకు. సో అందుకని నాకు ఆ ప్రాబ్లమ్స్ లేదు. ఓకే. కానీ నాకు ఇష్టం పూజలు చేయడం, ధ్యానం చేయడం, మంత్రాలు చదవడం, ఇవి నాకు ఇంట్రెస్ట్. అది నేను చేసుకుంటా. అందుకని వేరే వాళ్ళ మీద నువ్వు ఇలాగే చేయాలి, ఇదే నమ్మండి, ఇది చేయండి అని నేను ఎవరిని ఫోర్స్ చేయను. వాళ్ళు చేస్తున్నది కూడా నేను తప్పని నేను అన్నాను. అదే రుద్దరు మీ అభిప్రాయం ఎదుటి వాళ్ళ మీద రుద్దను. వాళ్ళు చేస్తున్న అంటే మీ మదర్ వైపు నుంచి కానీ ఎప్పుడు అపోజిషన్ రాలేదా? నాకు ఏది ఇష్టమో ఎవరు నన్ను ఎప్పుడు ఏమనలేదండి. ఓ గ్రేట్. మా అమ్మగారు ఒక్కటే, నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకో, ఎలాగైనా చేసుకో, ఎలా అయినా ఉండు, సినిమా ఇండస్ట్రీని వదలద్దు. ఎందుకంటే అమ్మ నేను ఎంత కష్టపడ్డానో నాతో పాటు అమ్మ కష్టపడింది. అవును. ఎక్కడా కూడా అమ్మ నన్ను కష్టపడనివ్వకుండా ఆవిడ కష్టాలు అనుభవించినా నన్ను హీరోయిన్ చేసింది. అలాంటి ఒక ఇండస్ట్రీని హీరోయిన్ అవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, అలాంటి ఒక ఇండస్ట్రీని వదలొద్దు. నువ్వు ఇష్టపడి వచ్చావు, ఆ కళామ తల్లి నిన్ను అనుకుని నీకు ఇచ్చింది. ఆ కళామ లైఫ్ లాంగ్ కొనసాగించు. ఇప్పటికీ మీ మదర్ మీతోనే నాతోనే ఉన్నారు. ఇప్పటికీ మీరు ఇంటికి ఎప్పుడైనా సడన్గా వెళ్తే కూడా నేను చెప్పట్లేదు, ఎప్పుడు సడన్గా వెళ్తే మా అమ్మ ఒక టీవీ ఉంటుందండి ఎప్పుడు ఆవిడ ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది కదా, ఎప్పుడు ఆ టీవీలో ఆమెని సినిమా, ఆమెని ఇంటర్వ్యూ, ఆమెని సాంగ్స్ ఇదే పోతుంటుంది అంతే. ఆవిడ అది నేను అంటే నీకేమైనా పిచ్చి పట్టిందమ్మా, ఎప్పుడు నాదే చూస్తున్నా, నాకు విని నాకు విసిగెత్తింది, వేరే ఏదైనా పెట్టమ్మా అంటే అలా అమ్మ చాలా ఇష్టపడుతుంది, ఆ ఫీల్డ్ని ఇష్టపడుతుంది. నేను చేయడం అనేది ఆవిడకి అంతకంటే ఇష్టం. సో అందుకని నన్ను ఎప్పుడు అమ్మ నేను షూటింగ్ వెళ్తానంటే నాకంటే ఎక్కువ సంతోషపడేది మా అమ్మాయి ఇప్పటికీ. అంటే మీరు ఈ షూటింగ్ వెళ్తున్నావమ్మా, ఓకే ఓకే అంటారు. అదే ఆనందం, బికాజ్ మీరు పడ్డ కష్టానికి దొరికింది అంత సక్సెస్ దొరికింది. ఆ సక్సెస్ ఇప్పుడు అలాగే ఉండాలి, ఆ ఇండస్ట్రీని వదలొద్దు అంటుంది అమ్మ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు ముస్లిం పర్సన్ చేసుకున్న కారణంగా ముస్లిం మతం తీసుకోవడం అలాంటివి ఏం చేయలేదా మీరు? ఏమీ లేదండి. నేను ఎలా నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, అలాగే ఉంటూ ఉంటాను. నాకు ఏది అలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. గొప్ప విషయం అది. ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎందుకంటే చాలా మంది వెంటనే ముస్లిం మతం తీసుకుని, అంటే ముస్లిం అని కాదు ఏ మతం వాళ్ళు చేసుకుంటే, నేను అలా ఉంటే అసలు నాకు అలాంటి కాంట్రవర్సీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు. ఇలా ఉంటేనే అలాగా ఫోర్స్ అసలే నచ్చదు నాకు. ఓకే. నాకు ఎప్పుడు నాకని కొన్ని ఎథిక్స్, కొన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి. అది ఏ విషయంలో అయినా, ఇది ఒక మ్యారేజ్ అనే కాదండి, పిల్లల విషయంలో కూడా అంతే. ఇప్పుడు నేను పూజ చేస్తున్నా అంటే నన్ను డిస్టర్బ్ చేయకూడదు 1 hour. నా పిల్లలైనా సరే నేను నెమ్మదిగా నేను అనుకున్న పూజ నేను జరిపించేయాలి, అలా అనుకుంటాను, అది నాకు జరగాలంతే. సో ఇప్పుడు ఈ ఇంత లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ లైఫ్, అవతల కెరీరు, ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా వచ్చిన డిస్టర్బెన్సెస్ని కూడా మీరు అన్నిటినీ ఓవర్కమ్ చేసే మెంటల్గా బాగా సెట్ అయి ఉన్నారండి, లేకపోతే స్టిల్ యూ ఫీల్ ఫస్ట్? ఏమీ లేదు, నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదు మెంటలీగా కానీ, నాకు అసలు ఆ మానసిక ప్రాబ్లం ఏమీ లేదండి. హ్యాపీగా ఉన్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మెయిన్ ఫస్ట్ నాకు ఇండస్ట్రీ అండి, నేను ఇష్టపడి వచ్చిన ఇండస్ట్రీ. సో అది హెల్దీగా నాకు ఇప్పటి వరకు నేను వెళ్తున్నా జర్నీ. సెకండ్ నా పిల్లలు, నా ప్రపంచం ఇదే, నా ప్రొఫెషనల్, నా పిల్లలు, ఇది నా ప్రపంచం. దీని తర్వాత ఏదైనా ఆలోచిస్తాను, దీని తర్వాత సెకండరీ, ఇంటికి సెకండరీ. నేను ఇక్కడ వస్తే నా ప్రొఫెషనల్ ఓన్లీ ఫోకస్ దీంట్లోనే ఉంటుంది. ప్యాకప్ అంటే నెక్స్ట్ ఫ్లైట్ ఏది ఉంటే వెళ్ళిపోతుంటా ఇంటికి, ఎందుకంటే నా పిల్లలు వెయిటింగ్ అక్కడ, ఎందుకంటే వాళ్ళు చాలా మిస్ అవుతుంటా. సో జయసుధ్ గారు కూడా 6 రోజులే ఎట్ స్ట్రెచ్ షూటింగ్ చేసి మళ్ళీ 3 days బ్రేక్ తీసుకున్నారు. నేను బ్రేక్ తీసుకోనండి, నాకు బ్రేక్ వస్తుంది. ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు 3 days బ్రేక్ వస్తుంది, వెళ్ళిపోతా. ఫస్ట్ నా పిల్లలు వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తాను, మమ్మీ అని ఎప్పుడు ఫోన్లో ఎప్పుడు వస్తావు మమ్మీ, ఎప్పుడు వస్తా, ఆ పిలుపుకు వెళ్ళిపోయి ఫస్ట్ ఇంకా వాళ్ళతో ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాళ్ళతో వెళ్తే మొత్తం నేను ఇంకా అక్కడ మర్చిపోతాను అన్ని. వాళ్ళ టెన్షన్స్, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం, మార్నింగ్ వాళ్ళు రెడీ చేయడం, వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడం, వాళ్ళకి ఏది మంచి కావాలి చెడు కావాలి వండి పెట్టడం, వాళ్ళని బయట తీసుకెళ్ళడం, ఇంకా వాళ్ళ విషయంలో బిజీ ఉంటాను అన్నమాట. చిరంజీవి గారితో చెయ్యాలనుకుని చేయలేపారు లైఫ్లో. ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అసలు ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టార్. అవునండి. రామ్ చరణ్తో చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు? ఇప్పుడు లేదు, వస్తే మాత్రం చేస్తానండి హ్యాపీగా. అదే
రామ్ చరణ్ తర్వాత ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మహేష్ బాబు కానీ అవకాశాలు ఏమన్నా వచ్చాయా మీకు ఇప్పుడు వరకు? మహేష్ బాబు గారు సినిమా చేశాను రీసెంట్గా. ఇంకెవరితో చేయ అవకాశం రాలే, వస్తే మాత్రం హ్యాపీగా చేస్తానండి, చాలా సంతోషంగా చేస్తాను. వాళ్ళు బాగా మీకు ఇష్టమైన హీరో ఎవరండి యంగర్ జనరేషన్లో? అందరూ ఇష్టమే. ఎక్కువ అనుకుంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. అవునా? ఆయన సినిమాలు బాగా చూస్తుంటా ఇప్పట్లో. అంటే ఎందుకు అంటే ఆయన కూడా బాగా డాన్స్ ఎనర్జెటిక్గా బాగా చేస్తారు. అంటే అందరూ చెయ్యరని చెప్పట్లేదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ మన మహేష్ బాబు గారు అందరూ ఇష్టమే. కానీ ఆయన సినిమాలు ఏదో కొంచెం ఎక్కువ మాస్ ఎక్కువ ఉంటుంది కొంచెం. సో అదే మాస్ హీరో అందుకని ఆయన ఫస్ట్ ఇది కూడా బిగ్ బాస్ చేసేది కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా చూసాను. నేను అవునా? అంత చిన్న వయసు అంత చక్కగా మాట్లాడడం అన్ని చక్కగా స్పీకర్. నెక్స్ట్ ఇప్పుడు నాగార్జున గారిది కూడా బాగుంది. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం చేశారు కదా అలాంటిది ఈవెంట్, ఆయన చేయడం ఫస్ట్ టైం కదా అది. ఎగ్జాక్ట్లీ. సో వెరీ వెరీ నైస్ ఆమన్ గారు, చాలాసేపు మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలను మీరు గుర్తు చేసుకున్నారు, చెప్పారు. చాలా హ్యాపీ. మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి క్యారెక్టర్లు మళ్ళీ ఒక 25 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ ఈ క్యారెక్టర్లన్నీ చెప్పి మాట్లాడండి, మంచి క్యారెక్టర్స్ మీరు చేయాలని. మీకు మీరు నమ్మే దేవుడు అన్నీ మీకు ఇంకా బాగా ఇచ్చి హ్యాపీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ది ఐ డ్రీమ్స్ సైడ్ అండి. దిస్ ఈజ్ వాట్ అవర్ ఎమినెంట్ యాక్ట్రెస్ ఆమెన్ గారు, ఆవిడ తాలూకు అనుభవాలు, లైఫ్ జర్నీ, క్యారెక్టర్స్ అన్నీ చాలా టైం తీసుకుని మనతో డిస్కస్ చేసినందుకు మన అందరి తరఫున ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.